గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఈ నెల 28వ తేదీ నుండి శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుమలలో జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని టీటీడీ నిర్ణయం. సమీక్షా సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. విశ్వశాంతి కోసం తిరుపతిలోని కపిలతీర్థంలో టీటీడీ క్రతువులు. కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలలో తరిస్తున్న భక్తులు. భక్తులు మహద్భాగ్యంగా భావించే సిరుల తల్లి ప్రసాదాలు. తిరుచానూరు పద్మావతీదేవి ఆలయంలో అందజేసే లడ్డు వడ ప్రసాదాలు. ప్రత్యేక కథనం. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన వేడుకలను మంగళవారం ఉదయం ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం, ఎం గౌతమి, డిఎల్ఓ వరప్రసాదరావు, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆగమ పండితులు, అర్చకులు ఆలయాన్ని శాస్త్రోక్తంగా శుద్ధి చేశారు. ధ్వజస్తంభం, బలిపీఠం, శాంతి నిలయాన్ని నీటితో శుద్ధి చేశారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. 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 శ్రీ సుందరరాజస్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న గరుడాళ్వార్ సన్నిధి వద్ద సుగంధ పరిమళ లేపనాన్ని గోడలకు రాశారు. ఆలయంలో నిత్యం నిర్వహించే పూజా సామాగ్రిని శుభ్రపరిచి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబుస్వామి, పాంచరాత్ర ఆగమ సలహాదారు ఏవిఎస్ మణిగంట భట్టర్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశిష్టతను వివరించారు. శ్రీ పద్మావతి వారికి కార్తీక బ్రహ్మోత్సవంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో రంగరంగ వైభవంగా ప్రారంభమైనది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంగా మనము ఆలయాన్ని శుద్ధి చేయడం, ఈ ఆలయానికి శుద్ధి చేసేదానికి మనము ఇంట్లో ఏ విధంగా పండుగ వస్తే ఏ విధంగా శుద్ధి చేసుకుంటాము, అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి క్రిమికీటకాలన్నీ నశించేదానికి లేపనములతో పసుపు, చందనము, పచ్చకర్పూరం మొదలైనటువంటి లేపనములతో తయారు చేసి గోడలకు పూసి ఆ యొక్క క్రిమికీటకాలు లేకుండా చేసి సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యములతో ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనర్చమైనది. బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయటగా మనకు అనవాయితీగా వస్తున్నది విదితమే. అదేవిధంగా రేపటి దినము లక్ష కుంకుమార్చనతో అమ్మవారు లక్షనామములతో అమ్మవారిని స్మరిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవము అంతయో నిర్విఘ్నముగా పరిసమాప్తి చెందాలని అమ్మవారిని లక్షనామంతో స్మరించి ఈ యొక్క
లక్ష కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభించబడును. శ్రీ పద్మావతి తాయార్ల వారి సన్నిధిలో మనము బ్రహ్మోత్సవానికి పూర్వాంగముగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించుకున్నాము. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము సంవత్సరములో 4 పర్యాయములు నిర్వహిస్తాము. మొదట కార్తీక మాస బ్రహ్మోత్సవము, రథసప్తమికి ఒకసారి కోయిలాళ్వార్ తిరుమంజనము, వసంతోత్సవమునకు కోయిలాళ్వార్ తిరుమంజనము, పవిత్రోత్సవమునకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తాము. కోయిల్ అనగా ఆలయము, ఆళ్వార్ అనగా ఆలయాల్లో ఉండే సమస్త గోపురంలో, విమానంలో, ధ్వజస్తంభంలో, బలిపీఠంలో ఉన్నటువంటి బింబములను శుద్ధి చేసి సర్వాంగ సుందరముగా అలంకరించి బ్రహ్మోత్సవమునకు రూపుదిద్దటమే ఈ కోయిలాళ్వార్ తిరుమంజనము యొక్క ప్రాశస్త్యము. ఓం శ్రీ పద్మావత్యై నమః. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం మధ్యాహ్నం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పించనుందని తెలియజేశారు. ఇందుకు 40 రోజులు మాత్రమే ఉండటంతో సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాన్ని సాధారణ భక్తులకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోట, ఇతర అంశాలపై మరో 2 వారాల్లో మరో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని వివరించారు. వైకుంఠ ఏకాదశికి సరిపోయే పుష్పాలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్స్లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో చర్చించారు. వైకుంఠ ద్వార దర్శనం ఉండే 10 రోజులు వీఐపీ దర్శనం రద్దు చేస్తున్నామని, ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం పరిమితం చేస్తున్నామని తెలిపారు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలను రద్దు చేయడంతో పాటు ఆర్జిత సేవలను కూడా రద్దు చేశామని తెలిపారు. జనవరి 10న జరిగే స్వర్ణరథం ఊరేగింపు, 11వ తేదీన జరిగే చక్రస్నానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాల పంపిణీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్ర హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్ర హోమంలో భాగంగా నేటి ఉదయం యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సోమస్కందమూర్తి స్వామివారి అలంకారంలో కొలువుదీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమకుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్ర పారాయణం, రుద్ర హోమాన్ని వైభవంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. పవిత్ర కార్తీక మాసాన విశాఖ మహానగరంలో కార్తీక దీప మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దీపోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. ఎంవీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తులచే కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం దైవనామస్మరణ నడుమ దీపోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీ ఉమా బృహదీశ్వరుని అభిషేక దర్శనం, మహాలింగ బిల్వ పత్రార్చనం సకల శుభప్రదం. తిరునగరి వాసులు పవిత్ర కార్తీక మాసంలో సర్వేశ్వరుని కృపను మెండుగా పొందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామంలో రుద్రాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం మహాగణపతి ఆరాధన షోడశోపచార యుక్తంగా శ్రీ ఉమా బృహదీశ్వరునికి పంచామృతాలు, కుంకుమ, భస్మం, చందనాది పరిమళాలతో లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. అనంతరం నాగాభరణ భూజితులైన శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి చక్కని అలంకరణల నడుమ పుష్పార్చన, మహాలింగార్చన కార్యక్రమాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు.
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి భక్తులు పరదాలను అందజేశారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం అమ్మవారి ఆలయంలో జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవలో హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 6 పరదాలు, 2 కురాళాలు, తిరుపతికి చెందిన పొన్నాల సుధాకర్, జయచంద్రారెడ్డి, పవిత్ర రంజని, అరుణ్ కుమార్లు 4 పరదాలు, 25 హుండీకి అలంకరించే వస్త్రాలను జేఈఓలు వి వీరబ్రహ్మం, ఎం గౌతమిలకు అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు రుచికరమైన అమృతతుల్యమైన లడ్డూ ప్రసాదాన్ని, వడప్రసాదాన్ని టీటీడీ అందజేస్తోంది. అమ్మవారి ప్రసాదాలైన లడ్డూ, వడలను ఎంతో పవిత్రంగా భావించే భక్తులు ఆ ప్రసాదాలను తీసుకోవడానికి విశేషంగా ఆసక్తి చూపుతారు. భక్తులు ఎంతో మహద్భాగ్యంగా భావించే ఈ లడ్డూ, వడలను ఎలా తయారు చేస్తారు, ఏ పదార్థాలను ఇందుకు వినియోగిస్తారు, ఎంత మిశ్రమంలో వీటిని ఉపయోగిస్తారు తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ అంటే అనంతమైన ప్రేమతత్వం. అమృత కలశం అంటే దైవత్వానికి, శాశ్వత తత్వానికి చిహ్నం. ఈ 2 అనుభూతులను భక్తులు ఏకకాలంలో పొందే మహద్భాగ్యాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రం తిరుచానూరు. తిరుమల శ్రీవారి ఇష్టసఖి అలమేలు మంగమ్మను దర్శించుకున్న భక్తులు ఆ తల్లి అపారమైన ప్రేమతత్వాన్ని ఆశీస్సుల రూపంలో అందుకొని పులకిస్తారు. ఇక ఆ తల్లికి అమృత కలశం పేరుతో నివేదించే లడ్డూ ప్రసాదాన్ని భక్తిగా స్వీకరించి దైవత్వ మాధుర్యపు రుచులను ఆస్వాదిస్తారు. శ్రీవారి ఇష్టసఖి శ్రీ పద్మావతీదేవి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుచానూరు క్షేత్రానికి తరలివస్తారు. కరుణాంతరంగా శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనంతో భక్తులు ఎంతగా ఆనంద పరవశులవుతారో ఆ అమ్మవారి ప్రసాదాన్ని అంతే భాగ్యంగా స్వీకరించి పరవశిస్తారు. అందుకే అమ్మవారి లడ్డు, వడ ప్రసాదాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం 2003 జూలై 23వ తేదీన అమ్మవారి సన్నిధిలో లడ్డూ పోటు ప్రారంభించి లడ్డూ తయారీకి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు బెల్లంతో తయారు చేసిన 5000 లడ్డూ ప్రసాదాలను అప్పట్లో భక్తులకు అందజేసేవారు. అయితే బెల్లం లడ్డు నాణ్యత, నిల్వ విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో టీటీడీ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. ఇందుకు ప్రతిఫలమే 2004వ సంవత్సరం నుంచి అమృత కలశం పేరుతో భక్తులకు అందజేస్తున్న చక్కెర లడ్డూలు. ఈ లడ్డూలను యూనిట్ల లెక్కన తయారు చేస్తారు. 1 యూనిట్ అంటే 100 లడ్డూలు. సాధారణ రోజుల్లో 200 యూనిట్ల ద్వారా 20,000 లడ్డూలు తిరుచానూరు క్షేత్రంలో భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే రద్దీ రోజుల్లో 250 యూనిట్ల ద్వారా 25,000 లడ్డూలను సిద్ధం చేస్తారు. మరి ఈ లడ్డూలలో ప్రధానంగా ఉపయోగించే వస్తువులైన చక్కెర, శనగపిండి, నెయ్యి, యాలకులు, సొంఠి, పచ్చకర్పూరం, జాజికాయ తదితర పదార్థాలను ఎంతెంత ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 1 యూనిట్ దిట్టంకు దాదాపు 3 కేజీల నెయ్యి అవసరమవుతుంది. అలాగే చక్కెర 8 కేజీలు, శనగపిండి 4 కేజీలు, యాలకులు 90 గ్రాములు, సొంఠి 10 గ్రాములు, పచ్చకర్పూరం 6 గ్రాములు, జాజికాయ 5 గ్రాముల చొప్పున ఉపయోగిస్తారు.
ఇక అమృత కలశం లడ్డూల తర్వాత భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపే మరో ప్రసాదం వడ. ఈ వడలను పడిల లెక్కన తయారు చేస్తారు. ఒక పడి అంటే 59 వడలు. తిరుచానూరు ఆలయంలో రోజుకు 8.5 పడి వడలను సిద్ధం చేస్తారు. ఒక పడి దిట్టంలో మినప్పప్పు 4 కేజీలు, బియ్యం 2 కేజీలు, నెయ్యి 1 కేజీ ముప్పావు, మిరియాలు 75 గ్రాములు, జీలకర్ర 75 గ్రాముల చొప్పున ఉపయోగిస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు ఆలయం వెలుపల వాహన మండపం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్కు వెళ్లి లడ్డు వడలను తీసుకోవచ్చు. ఒక లడ్డు 25 రూపాయలు, ఒక వడ 20 రూపాయలు చెల్లించి భక్తులు పొందే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి దీవెనలతో పాటు అమృత కలశం లడ్డూ ప్రసాదంను భక్తులు భక్తి ప్రపత్తులతో స్వీకరించి పునీతులవ్వాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో నారసింహ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ పవిత్ర కార్తీక మాసాన నారసింహ హోమాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సుందర శోభితంగా అలంకరించి స్వర్ణ సింహాసనంపై వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన ఆల్వారులను కొలుస్తూ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శుభాలను ప్రసాదించే కార్తీక మాసాన చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణం కనుల పండుగ జరిగాయి. చూడచక్కటి వేదికపై శివలింగాన్ని ఏర్పాటు చేసి అర్చకులు నమ్మక చమక సహితంగా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతులను వధూవరులుగా అలంకరించి పలు వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేసి ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా కోటంక గ్రామంలో కొలువైన శ్రీ త్రిలింగేశ్వర స్వామివారి ఆలయంలో దీపోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ త్రిలింగేశ్వరునికి నిత్యార్చనలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ దీపాలు వెలిగించి దీపోత్సవంలో తన్మయులై పాల్గొని పరమశివుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.
చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామివారికి అన్నాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక చివరి సోమవారం సందర్భంగా మూలమూర్తి శ్రీ వినాయక స్వామివారికి, శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామివారికి ఆరాధనలు జరిపారు. ఆపై శ్రీ మీనాక్షి సోమేశ్వరునికి అర్చకులు తొలుత పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత అన్నాభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించి అర్చన చేసి హారతులు అందజేశారు. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి ఆలయం ఓం నమః శివాయ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఉమా సోమేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. చివరి కార్తీక సోమవారం సందర్భంగా అర్చకులు శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారికి అభిషేకాది ఆరాధనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని దీపాలు వెలిగించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్డులో నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం జరిగింది. అమ్మవారి మూలమూర్తికి అర్చకులు కార్తీక మాస పూజలలో భాగంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సేవించి ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా పాత బజార్ శివాలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు భక్తులచే మహాదేవుడికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాలకు భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకం, మారేడు దళాలతో అర్చనలు జరుపుకుని శివనామస్మరణలతో పులకించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలోని ప్రసిద్ధ శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దోష నివారణార్థం నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పశోభితంగా అలంకరించి యాగశాలలో కొలువుతీర్చారు. ఆరాధన, సేవాకాలం, ధ్వజ కుంభారాధనలు జరిపారు. హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. గుంటూరు నగరం దీపోత్సవ కాంతులతో శోభిల్లింది. నగరంలోని వివిధ శివాలయాల్లో చివరి కార్తీక సోమవారం సందర్భంగా శివలింగానికి అభిషేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం భక్తులు శివనామ స్మరణలు చేస్తూ దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా దీపోత్సవ వెలుగుల్లో ప్రాంగణమంతా ప్రకాశించింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని అనంతగిరి పల్లెలో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలను కాంక్షిస్తూ చండీ హోమాన్ని నిర్వహించారు. గణపతి పూజ, కలశ పూజ, కంకణ ధరణ, సంకల్ప పూజ, నవగ్రహ మండపారాధన, అష్టదిక్పాలక పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పారాయణం జరిపారు. ఆపై చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం
గుడిపాడు గ్రామంలో కొలువైన శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంకమ్మ తల్లి మూలమూర్తికి అర్చనాది పూజలు జరిపి బంగారు ఆభరణాలు, వర్ణశోభిత పుష్పాలతో సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై కొలువదీర్చి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అంకమ్మ తల్లికి సుందర అలంకరణలతో పల్లకిపై కొలువదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద ఉన్న ప్రసిద్ధ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో పరమశివునికి అభిషేకం జరిగింది. కార్తీక మాసాన అర్చకులు భక్తులచే కోటిలింగేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని కమనీయంగా జరిపి నివేదన హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం జరిగింది. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా అర్చకులు గణపతి పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామివారికి సంకల్పపూర్వకంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. చివరి కార్తీక సోమవారం సందర్భంగా క్షీరారామలింగేశ్వరుని దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు క్షీరారామలింగేశ్వరునికి పవిత్ర జలాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులారాగాంచి పరవశులయ్యారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి పరమశివునికి నివేదించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం. నెల్లూరు నగరం మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్లను అర్చకులు సర్వాభరణాలు, పుష్పమాలలతో కళ్యాణమూర్తులుగా అలంకరించి కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సంప్రదాయ శోభితంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. తరువాత ఉత్సవాలను కళ్యాణ మండపంలో వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర క్రతువులను వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు.
పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం